హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఉగ్గాని ఆనియన్ వడలు. ఇవాళ నేను బొరుగుల ఉగ్గాని చూపిస్తున్నానండి. ముందుగా బాండ్లీ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందులోకి తిరుగువాత గింజలు వేసుకుంటున్నాను. ఆవాలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. వేగిన తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చికారం, వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, అలాగే కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నిమ్మకాయ పిండుతున్నానండి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పెట్టుకున్నానండి ఆల్రెడీ బొరుగులు, వీటిని ఇందులోకి వేసి కలిపేయడమే. ఇదిగోండి, ఈ విధంగా అంతా మిక్స్ చేసి బాగా కలియబెట్టుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఈ ఉగ్గాని అనేది తయారు చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి నేను కారం పప్పుల పొడి కలుపుతున్నాను. మనం విడిగా అయినా కలుపుకోవచ్చు. ఈ కారం పప్పుల పొడి అనేది ఏం లేదండి, పప్పులు, తెల్లవాయలు, వట్టిమిరపకాయలు, ఉప్పు, ఈ 4 వేసి మిక్సీకి ఆడించుకొని వేసేదే. ఈ పప్పుల పొడి మిశ్రమాన్ని ఇందులో మిక్స్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ బొరుగులు ఉగ్గాని అనేదాన్ని. చూడండి, అంతే అండి, బొరుగులు ఉగ్గాని రెడీ. ఆనియన్ వడలు ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ముందుగా శనగపిండి జల్లెడ పట్టి పెట్టుకున్నాను. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇందులోకి తగినంత ఉప్పు తీసుకుంటున్నానండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, వీటన్నిటిని కూడా ఇందులోకి వేసుకుంటున్నా. శనగపిండిలోకి ఇవన్నీ వేసి బాగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ వడలు చాలా అంటే చాలా బాగుంటాయండి. ఉగ్గానిలోకి లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి.
ఇదిగోండి పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ విధంగా పిండి తడిపి పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండిని ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా ఇలా వదులుకుంటూ వేసుకోవాలి. ఇదిగోండి ఆనియన్ వడలు రెడీ. చూడండి, వర్షం పడినప్పుడు లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా ఈ వడలు అనేది వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. వేడివేడిగా తింటే ఉగ్గానీలకు కూడా చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి.